ఏపీ బీజేపీ జాతీయ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారని పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారికి మళ్లించిందని మండిపడ్డారు. ఇక పొత్తుల విషయానికి వస్తే జనసేనతో బీజేపీకి పొత్తు ఉందని పురంధరేశ్వరి అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ నేతలు 35,000 దొంగ ఓట్లను చేర్చిందని, దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతుందని ఫైర్ అయ్యారు. అధికరణ తీసివేసిన అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూసాం అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం. ఇది కూడా 500 సంవత్సరాల భారతీయుల సుదీర్ఘ కళ. భారతీయ జనతా పార్టీ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అద్వానీ గారు కూడా రథయాత్ర కూడా చేశారు దీనికి సంబంధించి. కనుక దానికి కూడా ఆ అంశానికి కూడా కట్టుబడి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు శ్రద్ధ తీసుకుని అక్కడ ఏ విధంగా ఒక భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మాణం చేశారు ప్రజలందరూ గమనించాలి. మరి ఈ మధ్య కాలంలో వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమం మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. అన్ని పథకాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నది అని అంటే, ఇంతో అంతో పేదవాడికి సంక్షేమం అందుతున్నది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయం మాధ్యమంగానే జరుగుతున్నది అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించారు. వారి వికసిత్ భారత్ దానిలో భాగంగా వారందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి విషయం.